విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఆ రాక్షసి నీకు చెల్లెప్పుడైందమ్మా? నీకు చెల్లవడం ఏంటమ్మా? తనంత దుర్మార్గురాలు, నీచురాలు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. దాని గురించి తెలుసుకోకుండా దాంతో ప్రేమగా మెదులుతూ దానికి మా గురించి చెప్పావు. కానీ అది మాతో ఏం చేసిందో తెలుసా? నన్ను యశోదని కలిపి చంపాలనుకుంది. నువ్వు చెప్పబట్టే మేమిద్దరం అక్కడున్నామని దానికి తెలిసింది. నువ్వు చెప్పబట్టే నీ కొడుకు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చావు దాకా వెళ్ళొచ్చి చివరి క్షణంలో మేమిద్దరం ఆ చావు నుంచి తప్పించుకొని వచ్చాం. నువ్వెప్పుడు అంటుంటావు కదా, నా కొడుకు జీవితం బాగుండాలి, నా కొడుకు జీవితమే బాగుండాలని. ఈరోజు చివరికి నీకు ఆ కొడుకే లేకుండా పోయేవాడు. నీకు నా మీద ఉన్న ప్రేమ కంటే ఆ యశోదని ఇంటి కోడలుగా చేసుకోకూడదనే పంతమే ఎక్కువైపోయిందమ్మా. నీకు నేనంటే ప్రాణమేనమ్మా. అది పిచ్చిగా ఎప్పుడు మారకూడదు. కొడుకు మీద ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయమ్మా. ఇప్పటికైనా కళ్ళు తెరు, నిజమేంటో తెలుసుకోమ్మా. అంతేకాని నిజాలేంటో తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని అనరాని మాటలు అనకమ్మా. నీకు దండం పెడతాను. ఊర్మిళని కోర్టుకి పట్టించినా ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఇలా జరిగిందని ప్రూఫ్స్ కోర్టుకిస్తే ఊర్మిళ అవన్నీ ఫేక్ అని తప్పించుకునే అవకాశం ఉంది. ఒకవేళ శిక్ష పడ్డా ఇప్పుడు బయటకొచ్చినట్టే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే పక్కా ఎవిడెన్సెస్తో, లైవ్ వీడియోస్తో ఊర్మిళని పట్టుకోవాలి. రావణుడి 10 తలల్లో ఒక్క తల పోతూ ఉంటే మరో తల తిరిగి వచ్చినట్టు ఈ ఊర్మిళ ఇలాంటి ఎన్నో హాస్పిటల్స్ని పుట్టిస్తూనే ఉంటుంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు ఈసారి ఊర్మిళ విషయంలో నేను అదే చేస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ప్రాబ్లం ఏంటి? అనుకోకుండా ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు నుంచి నాకు గుండెలో దడగా అనిపిస్తోంది. బ్రీతింగ్ ప్రాబ్లం అవుతోంది. ఒక్కోసారి ఆ క్షణం నేను బ్రతికితే చాలు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అవుతుందో నాకు తెలియడం లేదు మేడం. జరిగిన ఇన్సిడెంట్ వల్ల నువ్వు పానిక్ అయినట్టున్నావు. కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, అవి యూజ్ చేయమ్మా. అలాగే పడుకునేటప్పుడు మీ మదర్ని కానీ మీ సిస్టర్ని కానీ నీతో పడుకోమని చెప్పు. ఒక్కదానివే మాత్రం పడుకోవద్దు. లేదు డాక్టర్, నాకెవ్వరూ లేరు. నేను ఒక అనాథని. మేడం, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను మీ అబ్జర్వేషన్లో ఇక్కడే ఉంటాను. యాక్చువల్గా నువ్వు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. బట్ నువ్వు ఉంటాను అంటే మాకెలాంటి ప్రాబ్లం లేదు. నర్స్, ఫామ్ తీసుకొచ్చివ్వు.
ఇదిగోండి మేడం. మేడంకి రూమ్ చూపించు. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆపరేషన్ యశోద ఈ క్షణం నుంచే స్టార్ట్ అవుతుంది. మేడం, ఉమ్. షేరింగ్ రూమ్ లో ఉంటారా, సింగిల్ రూమ్ లో ఉంటారా? ఆ, నాకు షేరింగ్ రూమ్ అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నేను సింగిల్గానే ఉంటానండి. మేడం, షేరింగ్ అయితే 2000, సింగిల్ గా అయితే 4000. పర్లేదు, సింగిల్ రూమ్లోనే ఉంటాను. రండి మేడం, రూమ్ చూపిస్తాను. నేను అనుకున్న దానికంటే ఊర్మిళ చాలా పెద్ద మాఫియానే రన్ చేస్తోంది ఇక్కడ. నాకు అర్థమవుతోంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఆ, ఏం లేదు. ఇది ఓన్లీ లేడీస్కి సంబంధించిన హాస్పిటల్ మాత్రమేనా? అవును మేడం, రండి. మేడం, ఇదే సింగిల్ రూమ్. కాస్ట్ 4000 రూపీస్. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా కావాలంటే నన్ను పిలవండి మేడం. సరే. ఈ రోజు నుంచి నేను మారిపోవాలి. అమ్మాయిలా కాకుండా యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికురాల్లా మారిపోవాలి. ఆ ఊర్మిళని శాశ్వతంగా అంతం చేస్తే కాని నా బిడ్డ నాకు దక్కదు. ఎన్ని కేసులు పెట్టినా ఆ ఊర్మిళ క్షణాల్లో బయటకొచ్చేస్తుంది. తను నన్ను ఏదో ఒకటి చేసేలోపే నేనే ఆ ఊర్మిళ అంత చూడాలి. నీ మీద ఊర్మిళ మేడంకి ఎలాంటి అనుమానం రాలేదు కదా దేవకి? అనుమానం వచ్చేలా మాట్లాడితే నేను దేవకిని ఎందుకు అవుతానురా? ఆవిడకి నా మీద ఎలాంటి డౌట్ రాలేదు. కాకపోతే నాకే ఒకటి అనిపిస్తుంది. ఏంటది? నేను ఆ ఊర్మిళకి దగ్గరైతే బాగుండని అనిపిస్తుంది. ఏంట్రా నువ్వనేది? నిజంగా అలా జరుగుంటుందంటావా? నేను ఆ అమ్మాయి గురించి విన్నాను దేవకి. ఆ అమ్మాయి పేరు సైంధవి. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అమాయకురాలిలాగా మంచిదానిలాగా కనిపిస్తుంది. కానీ అడ్వాన్స్ తీసుకుందంటే ఎదుటి వాళ్ళ ఆయుష్ తీరిపోయినట్లే అని చాలామంది చెబితే విన్నాను. నాకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు కూడా చెప్పారు. పరమ కిరాతకురాలంట. నువ్వు అంటుంటే నాకు భయం వేస్తుందిరా. ఓ పంచే, నువ్వు ఊర్మిళ మేడం దగ్గరకు వెళ్ళి ఒకసారి సైంధవికి ఫోన్ చేయించు. అప్పుడు ఏ విషయం తెలుస్తుంది కదా. కరెక్టే దేవకి. నేను మేడం దగ్గరికి వెళ్ళి అలాగే ఫోన్ చేయిస్తాను. కానీ ఒక్క విషయం, నాకు యశోద కనపడగానే యశోదని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను. తను ఊ అనిందా సరే సరే, లేకపోతే బలవంతంగా తాళి కట్టేస్తాను. ఈ తొందరపాటే నీకొద్దని చెప్పేది.